హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికే హైదరాబాద్ కి మెట్రో సిటీ, ఐటీ సిటీ అని చెప్పి చాలా పేర్లు ఉన్నాయి కదండి. కానీ ఇప్పుడు మరొక పేరు చాలా గట్టిగా వినిపిస్తోందండి. అదేంటంటారా? ద బుల్లెట్ ట్రైన్ హబ్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఎందుకంటే మనం వింటూనే ఉన్నాము, రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేశారు కదా, 16 లక్షల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తూ 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ ని తీసుకురావాలి దేశవ్యాప్తంగా అంటున్నారు కదండి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మన హైదరాబాద్ లోనే 3 రూట్స్ రాబోతున్నాయండి. అంటే అవుట్ ఆఫ్ 7 3 రూట్స్ మనకి హైదరాబాద్ నుంచి రాబోతున్నాయి. కాబట్టి హైదరాబాద్ ఎంత ప్రైమ్ ఫోకస్లో ఉందో మన కంట్రీకి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్స్ కనుక స్టార్ట్ అయినాయంటే కేవలం హైదరాబాదే కాదండి, టోటల్గా తెలంగాణ అభివృద్ధే చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. అది మనం చూడొచ్చు కూడా త్వరలోనే. సో ఈ బుల్లెట్ ట్రైన్స్ దగ్గరకు వస్తే కనుక మనం జనరల్గా మన ఇళ్లలోనే మనం చూస్తూ ఉంటాం. మన ఫ్యామిలీలో నుంచే ఒకళ్ళు ఏదర్ బెంగళూరులోనో, చెన్నైలోనో, లేకపోతే ఇంకెక్కడో పనిచేస్తూ ఉంటారు. కుదిరితే కనుక వీక్లీ వన్స్ వస్తారు, లేదంటే మంత్లీ వన్స్ వస్తూ ఉంటారు. కానీ ఇటువంటి బుల్లెట్ ట్రైన్స్ వస్తే కనుక ఈ 3 డెస్టినేషన్స్ అంటే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే 2 to 3 అవర్స్లో మనకి జర్నీ అయిపోతుందండి. అంటే మనకి ప్రస్తుతం కనుక చూస్తూ ఉంటే ఉన్న సిచ్యువేషన్లో ఒక హైదరాబాద్లో ఒక మూల ఉంటూ సిటీకి అవతల పక్కకి వెళ్ళి ఉద్యోగం చేసి రావాలంటే బస్లో కానీ లేదంటే రోడ్ ట్రాన్స్పోర్ట్లో 2-3 గంటలు పడుతుంది కదా. అలా మనం కేవలం హైదరాబాద్లోనే కాదండి, వేరే నగరంలో అంటే హైదరాబాద్లో ఉంటూ వేరే నగరంలో ఉద్యోగం చేసుకుంటూ డైలీ అప్ అండ్ డౌన్ చేసే రోజులు కూడా వస్తాయని ఎప్పుడైనా ఊహించామా? అది ఇప్పుడు సాధ్యం కాబోతుందండి బుల్లెట్ ట్రైన్స్తో. సో ఇంతవరకు కూడా హైదరాబాద్ గ్రోత్ అంతా కూడా మనకి గచ్చిబౌలి, మాదాపూర్ ఆ సైడే ఉంది కదండి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా దాని దిశని మార్చుకుందనమాట. హైదరాబాద్లో డెవలప్మెంట్ ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇక శంషాబాద్, బికాస్ ఈ అనౌన్స్మెంట్తో ఇప్పుడు శంషాబాద్ పరిసర ప్రాంతాలు కూడా చాలా చక్కగా డెవలప్ అవబోతున్నాయండి. అండ్ దీంతోపాటు బెంగళూరు కూడా ఎలాగో మనకి డెవలప్ అవుతోంది కాబట్టి ఈ రెండింటిని కనెక్ట్ చేసే షాద్ నగర్ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా ఫ్యూచర్ అని చెప్పొచ్చండి మనకి. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ బుల్లెట్ ట్రైన్ రావడం వలన మనకి హైదరాబాద్లో చాలా వేగవంతంగా ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతాయి. మన రాష్ట్రమే కాదండి, దేశం కూడా హైదరాబాద్ మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి దీంతో మన రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ కూడా చాలా చక్కటి టర్నింగ్ అయితే తీసుకోబోతుందండి. సో ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్మార్ట్ చాయిస్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక చాలా త్వరగా మనం పెట్టిన దానికి రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయని భరోసాతో చెప్పొచ్చండి.